Yeah. Surrender the reason to take away your loss. Surrender the loss. You take away your loss. Something you have to follow and you have to learn in the first game. What are the things you have to follow and what are the things you have to not do in the first game? With respect to this Swachh Andhra Pradesh. So, Manaku government of Andhra Pradesh, government of India, just listen now why government of Andhra Pradesh and government of India, Swachh Andhrani లేదా స్వచ్ఛ భారత్ని మనం కూడా చేద్దాము, మన దేశాన్ని కూడా చేద్దాం, మన రాష్ట్రానికి కూడా చేద్దాము అని చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరి మాట్లాడు చెప్పే పరిస్థితులు వచ్చినాయి. మన ప్రధానులు, మన ముఖ్యమంత్రులు మనకు చెప్పే పరిస్థితి వచ్చింది. ప్రధాని ముఖ్యమంత్రి ఉదయ్, మా డాడీ, మన మమ్మీ, మా అంకుల్, చిన్న కమ్యూనిటీ తీసుకుంది. మా డాడీ మన ముందుకుంటే ఏమంటే డాడీ చెప్పండి. లేడీస్ జెంట్స్ అంతా ఉంటాయి. ఏమంటారు చెప్పండి? ఏమన్నా మీరు అన్నం తిన్నారు, అన్నం తిన్న తర్వాత కింద పడిపోయింది. చిన్నపిల్లలు కింద పడతారు అంటే వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోతే ఏమంటారు? డాడీ అంతేనే కదా. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ ఎనీథింగ్ కొత్త థింగ్స్ని, కొత్త ఇనిషియేషన్ స్టార్ట్ కావాలంటే ఒక సింగిల్ మాలిక్యులర్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ స్టార్ట్ కావాల్సి వస్తుంది. ఇక్కడ మాలిక్యులర్ సిస్టమ్ అంటే ఎవరంటే జస్ట్ మన ఫ్యామిలీ. It should start from our family. That's what first point. Any initiative should start from our family. It should start from our family. Should start from our family. Okay. Tarvata anything. ఒక పనిని కానీ, ఒక బాధ్యతని కానీ మనకు అప్పచెప్పినప్పుడు 2 things ఉంటాయి. ఫోర్స్ఫుల్లీ చేయడము, ఇష్టంగా చేయడం. 2 things. ఫోర్స్ఫుల్లీ చేసే పని ఏది సక్సెస్ కాదు. Somebody is forcing to do something, it will never success. It will never become success. If somebody tries to do something with his own will, తన ఇష్టపూర్వకంగా, తన ఇష్టంగా చేయాలనుకున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, దాని మీద థాట్స్ వస్తాయి, దాని మీద ఐడియాస్ వస్తాయి, అది సక్సెస్. ప్లీజ్ ఐడెంటిఫై ది కాన్సెప్ట్. Forceful implementation of any initiative will not become successful. రెండోది టు బికమ్ సక్సెస్ఫుల్. మనము సక్సెస్
again two things you have to do. Number one is individual work, and number two is collective work. That's one. Number one is individual work, number two is collective work. Number one is individual work, and number two is collective work. తర్వాత నేను ఇక్కడ ఏం జోక్స్ చేస్తలేదు. ఐఎమ్ టాకింగ్ సంథింగ్ వెరీ సీరియస్. వై ఆర్ టాకింగ్ సంథింగ్ సీరియస్ మీన్స్ కంప్యూటర్ సైన్స్ రూమ్స్ కానీ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంటే ఒక రిమార్కబుల్ చేంజ్ కాలేజ్లో కనపడాలి. ఒకరి ఎన్నికల్ నీట్ క్రాఫ్ట్ నీట్లీ గ్రూమ్ షేప్ ప్రాపర్గా అవసరమైతే టక్ వేరే టక్ మన రూమ్స్ మన ల్యాబ్స్ షుడ్ బి ఏ మోడల్. మనం ఒక పని చేసుకుంటున్నామంటే we must be a model to the entire college. So వచ్చాదని మన సిఎంఏ సెక్షన్ మనము చేద్దామని నేను చెప్పినాను. ఇంట్లో నలుగురు పిల్లలు ఏం చేయాలి? అక్క చేస్తాను తమ్ముడు చేస్తున్నాక చెల్లి చేస్తుందని ఇంకొకైనా చేస్తున్నాడు, ఇంకొకైనా అటు ఇటు చేస్తుంది. ఎవరు కాదు లాస్ట్ డాడీ పోయి అమ్మ తింటాడు, లేదా అమ్మ పోయి డాడీ తింటాడు. ఈ మధ్యలో అమ్మనే డాడీ తింటారు కదా, డాడీ అమ్మ తింటాడు. స్టోరీ అంటే సరే. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే కలెక్టివ్ వర్క్ అండ్ ఇండివిజువల్ వర్క్లో మనం ఏదైనా ఒక పనిలో సక్సెస్ కావాలి అంటే ఒక మార్క్, ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ మనం క్రియేట్ చేయాలంటే మన మైండ్ సెట్లో మార్పు రావాలి. ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి మార్పు. నీకు ఇక్కడ రాలేదనుకో, ఇంకెంత కట్టె పెట్టు, బుల్డోజర్ పెట్టు, ఇంకేంత వాన పెట్టి కూర్చో, ఏదో సార్ లేకుండా కూర్చుని అనుకుంటా అంతే తప్ప మార్పు. ఎక్కడ మార్పు రాసుకో. You have to change your mindset to become very, 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 very successful in the life. You have to change your mindset to be very successful in the life. నేను ఎన్నో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్లో పనిచేసాను. ప్రపంచాన్ని అంతా చూసాను. హార్డ్ వర్క్ అంటే ఏందో నాకు తెలుసు, డబ్బులు అంటే ఏందో నాకు తెలుసు, నీట్నెస్ అంటే ఏందో నాకు తెలుసు, లగ్జరీ అంటే ఏందో నాకు తెలుసు, కష్టం అంటే ఏందో కూడా నాకు తెలుసు. ఈ కష్టాల నుంచి ఆ స్టేజ్కి మనం పోవాలంటే నన్ను తీసుకుపోయింది ఆ స్టేజ్కి. నన్ను తీసుకుపోయింది నా చదువు. అందులో చదువులో నా కంప్యూటర్ సైన్స్లో నా డిసిప్లిన్, నా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర ఉన్న డిసిప్లైనే. ఇవి తప్ప మమ్మల్ని ఏది సక్సెస్ చేయలేదు. కోర్ జావా బై రతన్ ఐటీ అని కొట్టండి యూట్యూబ్లో. ఏమని కొడతారు? కోర్ జావా బై రతన్ ఐటీ. మన మిత్రుడు టెస్టింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ బై నాగేశ్వరరావు అని కొట్టండి మన మిత్రుడు. ఎందుకు వీళ్ళ రెఫరెన్స్ నేను ఎందుకు చెప్తాను?
కష్టపడి చదువుకొని వాళ్ళ పరిస్థితులను వాళ్ళ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ఏ పరిస్థితులు మీరు నెక్స్ట్ ఇయర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో టెస్టింగ్ గురించి చదువుతూ ఉంటారు. అన్ని రకాల టెస్టింగ్ 24 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ కూడా చదువుతారు. లాస్ట్ టెస్టింగ్ ఉంటుంది కాల్డ్ పోస్ట్ మార్టం టెస్టింగ్. పోస్ట్ మార్టం ఎవరికి చేస్తారు? చనిపోయిన పాడినంత కోసి ఇక్కడే ఉంది, విషం వచ్చిందా, మటన్ వేసిందా, చనిపోయిన దాన్ని కూడా టెస్ట్ పని చేసి చనిపోయిన దాంట్లో కూడా ఏదైనా విషయం ఉందా అని అనాలిసిస్ పోస్ట్ మార్టం టెస్టింగ్. ఆ టెస్టింగ్నే ప్రపంచమంతా మన సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసింది. అది మన హైదరాబాద్, మన తెలుగువాడు, మన విజయవాడ పిల్లలు దాన్ని కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాడు? ఎందుకు చేశాడు? ఎందుకంటే వాడి ఆలోచన, వాడి థింకింగ్, వాడి మైండ్ సెట్ చేంజ్. వాడు మీలాగా డిప్లొమా, మీలాగా ఇంజనీర్ కాదు, బీటెక్ కాదు, బీకామ్ కాదు, మైండ్ సెట్లో మార్చుకున్నాడు. చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ is very important. Change in the mindset. అయితే ఈ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ అనేది ఒక్కరోజు రాదు. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి ప్రత్యేకత ఎవరు చెప్తారు? మీ ఫ్రెండ్ ఏం చేసింది అమ్మాయి? అంతే ఒక ప్రత్యేకత. షీ వన్ స్టేట్ సింగిల్ state girls shuttlecock tournament. She goes to the south zone. We never know. Discipline, hard work, our pette. We may never know your classmate is going to represent India. We never know. Very serious. If you take it serious, then there's every chance. ఒక్కసారి ఇండియాకి ఆడిందంటే ఈ పాప ఒక్కసారి ఇండియాకి ఆడిందంటే ఒక్కసారి ఇండియాకి ఆడిందంటే ఇట్లాంటి పాలిటెక్నిక్ బిల్డింగ్ని ఒక్క సంతకంతో ఏంటి ఒకటే సంతకంతో ఇక్కడ పాడి పక్కన పెట్టేసి దట్ ఈస్ యువర్ ప్రాస్పెక్ట్స్ యువర్ హ్యావింగ్. సో మైండ్ సెట్ చేంజ్. ఓకేనా? యూ హ్యావ్ టు లైక్ దట్. ఆల్రెడీ అచీవ్ చేసింది. మనం కూడా ఎందుకు మన టాలెంట్ వేరే వాళ్ళలో అందరూ టాలెంట్ ఉండవచ్చు. మనం కూడా మన టాలెంట్స్ చేసి మైండ్ సెట్ని చేంజ్ చేసి కలెక్టివ్గా కలెక్టివ్ వర్క్స్ దెన్ వీ విల్ బికమ్. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ రాసుకుంటే బిఫోర్ గివింగ్ యూ ద సెమినార్, బిఫోర్ గివింగ్ టు there will be always fun makers. ప్రతిసారి మనల్ని వీడియో పెద్ద గొప్పన, ఈమెయిల్ పెద్ద గొప్పన, వీడియో చేస్తారా, వీడియో ఇంప్రెషన్ కొట్టాలనుకుంటున్నాడు, వీడియో గ్రేటా, వీడు చదువు రాయడు, ఇప్పుడు పనిచేసే రాయడు, మేము చదవము, మేము పోతాము, మేము మైక్రోలకు పోతాము, మేము ఊర్లాగా పోతాము అనేటువంటి ప్రతి దగ్గర ప్రతి చోట ఉంటారు.
ప్రతి దగ్గర ప్రతి చోట వీళ్ళు ఉంటారు. వీళ్ళు మన ఇళ్ళల్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? మన ఇళ్ళలోనే వీళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఎక్కడ ఉంటారు? మన ఇళ్ళనే ఉంటారు. ఇప్పుడు మీరు పాలిటెక్నిక్ చదవడానికి వచ్చినప్పుడు ఎంతమంది అని ఉంటారు? పాలిటెక్నిక్ అంటే ఏంటో వాళ్ళ నోరు కూడా మాట్లాడికి రానోడు మనల్ని ఏం చేస్తాడు? గేర్ చేస్తాడు. They don't know how to spell polytechnic. నికంట అనబడు ఏదైనా నికంట అనే అనోడు కూడా మనల్ని గేర్ చేస్తాడు. వాళ్ళందరూ గేమ్స్ మనం వచ్చినాం కదా తెలంగాణ. మీరు ఒక పని చేస్తున్నప్పుడు పోటీ పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? పోటీ పెట్టి నేను ఈ పని చేస్తున్నా, నేను ఎందుకు లేదు వాడు ఎందుకు చేస్తాడు. నెంబర్ 10 చేస్తున్నప్పుడు 10 నాడు 11 చేస్తాడు, 12 చేస్తాడు అడగకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని, నేను చేయాలంటే. ఇవన్నీ మైండ్ సెట్కి సంబంధించిన క్వశ్చన్స్, మైండ్ సెట్ సంబంధించిన లెక్చర్స్. నేను పనిచేసిన ప్రీవియస్ కాలేజ్ అంతా కూడా ట్రాక్ రికార్డ్ చెప్తున్నాను. తెలుగులో కూడా చెప్పాల్సి వస్తుంది నా గురించి. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ సెక్షన్, it is not a branch, it is a brand. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నేను పనిచేసిన ఏ కాలేజ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ బ్రాంచ్, ఇట్ ఈస్ ఎ బ్రాండ్. మన దగ్గర ఎంటర్టైన్మెంట్ కష్టపడ్డ చదువు ఈ మూడు ఉండాలి మన పిల్లలు. స్పీకర్ తెచ్చి పెట్టేస్తా, లేటెస్ట్ డ్యాన్స్ అంటే కష్టం కాదు, ఎగరడమే. అర్థమైందా? అవి కూడా ఇంగ్లీష్ స్పీకర్ అయితే పంపిస్తాను. నా దగ్గర ఒక రోజు రెండు చూపిస్తాను, అన్ని వీడియోస్ ఇక్కడ పోయినప్పుడు. సో ఆ టైప్ ఆఫ్ థింగ్లకు మీరు రావాలి. అర్థమైందా? సో ఇది నా సెక్షన్, నేను ఉన్నాను. నేను నా సీనియర్స్కి నేనేం చెప్తున్నా, నేను రాబోయే నా జూనియర్స్కి నేనేం చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము వేరే సెక్షన్స్ తోటి, వేరే వాళ్ళతో చదువులో కానీ డిసిప్లైన్లో కానీ ఈ విషయంలో కంపేర్ చేసుకోవద్దు. యూ షుడ్ నాట్ నెవర్ ఎవర్. కనుక మన స్టూడెంట్స్, మన సిఎంఏ స్టూడెంట్స్ ఎప్పుడే కానీ 100 లోపు, ఇక్కడ ఈ సెట్లో ఎక్కడ ఉండాలి? 100 లోపే, 100 లోపే ఉండాలి ర్యాంక్. అర్థమైందా? మీరు యూనివర్సిటీ కాలేజెస్లో జాయిన్ అయితే, క్యాంపస్లో జాయిన్ అయితే మీకు జాబ్స్ అలా జాబ్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది అది మైండ్ అది కాదు, ఇది మామూలుగా తీసుకుని పోతుంది. అర్థమైందా? జాబ్స్ తీసుకొని పోతుంది. క్యాంపస్ కాకుండా వేరే మన ఇంటి దగ్గర ఉన్న కాలేజీలు కానీ వేరే వేరే కాలేజీలు కానీ మనం చేస్తే ఆడపిల్లలకేమో పెళ్ళిళ్ళగా డిగ్రీ పనిపిస్తుంది, మగ పిల్లలకేమో నేను పనిగా వేరే చెప్పాలని వస్తుంది, అతిగా పనిపిస్తుంది. మీరు దేనికి పనికిరాదు. దట్ ఈస్ ద డేంజర్ విత్ కంప్యూటర్ సైన్స్. ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి అనుభవం నాకు ఉంటుంది, ఎంతోమందిని జాబ్స్లో పెట్టేసి అనుభవం ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి అనుభవం, నీకు ఇంటర్వ్యూ నువ్వు మాట్లాడుతున్నాడంటే టెక్నికల్గా నువ్వు మాట్లాడాలి. ప్రతి ఒక్కటి నువ్వు టెక్నికల్గా మాట్లాడాలి. ఇఫ్ దెన్ ఎల్స్ ఉందంటే, ఇఫ్ దెన్ ఎల్స్ నువ్వు చెప్తుందంటే ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎల్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇఫ్ కండిషన్ ట్రూ then only if block will execute. If condition false, if block will not execute, else block will execute.
If condition is true, if block will execute, else block will not execute. You can keep as many as statements in the block. If block lo instruction statements will పెట్టొచ్చు. Okay? Assignment operator. What is assignment operator? Assignment operator left side వేరియబుల్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమేమి ఉంటాయి ఎవరైనా చెప్తారా? రైట్ సైడ్ ఏమేమి ఉండొచ్చు? వేరియబుల్, కాన్స్టెంట్, ఎక్స్ప్రెషన్ అండ్ ఫంక్షన్. ఏ అసైన్స్ టు బి ఉందా లేదా? అదే ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్. ఏ అసైన్స్ టు 10, ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్స్టెంట్. ఏ అసైన్స్ టు b+10, example of expression. A assigns to function return is example of function. Okay, అట్లా ఉన్నారు మనం చదువు. అప్పుడు మీరు టెక్నికల్గా మీరు ఇట్లా మాట్లాడినట్టు అవతల ఇంటర్వ్యూ రాకపోతే గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ సెట్టింగ్స్లోనే మనకున్న ఖ్యాతిని, మనకున్న ప్రతిభను గుర్తించాలి. కానీ మన ప్రైవేట్లో పోతే మీ ఖ్యాతిని, మీ ప్రతిభను, మీ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. సో యూ హ్యావ్ టు బీ టెక్నికల్లీ సౌండ్, యూ హ్యావ్ టు బీ అనలిటికల్లీ సౌండ్, అండ్ యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ పాజిటివ్. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. You have to be always positive. ఇప్పుడు అమ్మాయి పార్టీ, అమ్మాయి పార్టీ, వీళ్ళకి పార్టీ అన్నీ వచ్చాయి. సరే సార్ చెప్పి వాళ్ళు ఏదో పోలేదు, సరే వాళ్ళకి పార్టీ వచ్చాయి, మాకెందు ప్రాబ్లం? That is the question we have to ask. They are getting what? They did some work here, some bonus they did. So we did not do any work. So why we not get? Our recommend కంపెనీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్, సెల్ ఫోన్ ఇలా పనిచేసే వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా ఉండాలి, అప్పుడే వాళ్ళు జీతం. ఇంతనా నేను కాలేజీలో పనిచేస్తున్నాను, ఎవరు నా ప్రోడక్ట్స్ ఇలా చేయరు, ఇవి నా ప్రోడక్ట్స్ కాదు, మీరు యు ఆర్ మై ప్రోడక్ట్స్. ఓకే, నేను తింటున్నా, ఒక పిల్లలు చేసిన భార్య తింటున్న ప్రతి ఒక్క ముద్ద, ప్రతి ఒక్కటి మీ వల్ల. నేను మీకు చెప్పాలి, మీరు నేర్చుకోవాలంటే. దట్ ఈస్ మై ప్రైమరీ ఫోకస్. నేను మీకు చెప్పకపోతే నేను తినే తిండి వేస్ట్, అన్నం వేస్ట్, అన్ని వేస్ట్. నా మైండ్ సెట్ అది. నేను కష్టపడతా, మీరు కూడా కష్టపడాలి. కష్టపడాలంటే రాత్రి మొదలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేకపోవాలి. అనలిటికల్ సీ వర్క్ జాగ్రత్త కష్టపడాలి. ఎవ్రీ డే 2 to 3 hours, 3 hours మినిమం, 3 hours ఖచ్చితంగా చదివే హ్యాబిట్ మీకు రావాలి. ఎవ్రీ డే కుక్ ఆర్ కుక్, కుక్ ఆర్ కుక్. కుక్ ఆర్ కుక్ అంటే తెలుసు కదా, ఎట్లనే వేసి ఏమనే వేసి కుక్ ఆర్ కుక్. 3 hours మీరు చదవాలి. 3 hours మీరు హ్యాబిట్ చేసుకుంటే మీరు చదవడం లేదంటే మీరు ఇంట్రెస్ట్, మీరు దాన్ని ఇంట్రెస్ట్గా మీరు చేసుకుంటే మీరు దాంతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి చదువుకొని. అప్పుడు మీకు వేరే ఫ్రెండ్స్ అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, యూ మస్ట్
make friendship with your studies. You must get accept with your studies. Physics, your friends are random. Physics na friend. Your friend are chemistry na friend. Maths na friend. C na friend. Java na friend. CO na friend. Friend is friend. Ball is friend. మరి ఫిజిక్స్ ని పెట్టడం ఫిజిక్స్ గురించి తెలవాలి కదా. సో ఇది ఈ మైండ్ సెట్ చేసుకొని ఫస్ట్ ఒకటేసారి మార్పు రాదు. మార్పు ఒకటేసారి చేంజ్ విల్ ఎవర్ కమ్ లైక్ దిస్. ఇట్లనే ఫెయిల్ అయిపోయాడు. ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవర్తలు వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడున్న మనిషిని అన్సూపర్వైజ్డ్గా మనిషిని కంట్రోల్ లేకుండా ఒక దగ్గర వదిలేస్తే వాడు పశువు కంటే హీనంగా బతుకుతాడు. అది మంచి మైండ్ సెట్. వాడిని ఒక్కడు మానిటర్ చేస్తున్నాడు, వాడు ఎవరిని చెక్ చేస్తాడంటే వాడు పశువు కంటే హీనంగా బతుకుతాడు. ఈ మానిటరింగ్ సిస్టమ్, ఈ పొగడే సిస్టమ్ని, ఈ ఎంకరేజ్ చేసుకునే సిస్టమ్ని, నిన్ను ఎవడు ఎంకరేజ్ చేయడు, నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి. Nobody will encourage you. You will encourage yourself. People will discourage you only. Okay? You should not take discouragements into your mind. You should be with only positive thinking. Positive thinking people don't know. సెల్ ఫోన్లో ఇంటికి పోయిన తర్వాత ఈ రోజు నుంచి ఎవరెవరు షార్ట్స్, ఏం షార్ట్స్ ఇస్తున్నాం, సమాధాన షార్ట్స్, నాలుగైదు షార్ట్స్ ఇట్లాంటివి కదా. లేదంటే మీరు వాడిని కొట్టిండు, వీడిని కొట్టిండు, ఈ షార్ట్స్ మంచి షార్ట్స్ ఉన్నాయి. ఏం షార్ట్స్? అమెరికా ఎట్లా పోవాలి, ఆస్ట్రేలియాకి ఎట్లా పోవాలి, ఎన్ఐటీలు ఎట్లా చదవాలి, ఎంఐటీలు ఎట్లా చదవాలి, అసలు సి అంటే ఏంటి, అసలు సి గురించి మీరు ఎంతమంది ఎన్ని ప్లేలిస్టులు ఎవరైనా చూసారా? సి గురించి యూట్యూబ్లో ఎవరైనా ఇంత మటుకు ఎవరైనా చూడలేదు. రేపు ఎవరైనా చెప్తారా? చూసి నాకు ఈరోజు నెట్కి సి లాంగ్వేజ్లో యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఛానల్ పేర్లేండి? రేపు చెప్పండి నాకు వచ్చి చూసి. దిస్ ఇస్ వేర్ యువర్ చేంజ్ విల్ స్టార్ట్. దిస్ ఇస్ వేర్ యువర్ యాక్టివిటీ విల్ స్టార్ట్. దట్స్ ఇట్. ఇంతవరకు నేను చెప్పింది చాలా చాలా చెప్పగలను నేను. కానీ ఇట్ షుడ్ బి లెంతీ, నాట్ నీడెడ్ ఆల్సో. whenever it is needed I will tell. We have been changing many people. You will also change. You will also transform. మీరు మార్పు చేస్తారు, మనసు మారుతుంది, మీ యొక్క మైండ్ సెట్ మారుతుంది, మీ ఇంట్రెస్ట్ మారుతుంది, అన్నీ మారుతుంది. యూ విల్ బి ఆల్ రైట్. యూ విల్ బి ఆల్ రైట్. ఏంటి యూ విల్ బి? మీరు మంచిగా అయితే డోంట్ యూ విల్. కాకపోతే ఏంటంటే కొంచెం ఇనిషియల్ మేము ఏదైతే చెప్పినా ఫాలో అవ్వండి. లెటర్ 6 మీరే నాకు చెప్పండి. ఆ సైజ్ వచ్చేసి యాక్చువల్లీ మీరే నాకు 52, నీకెంత? 60, 70. లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ 52 ఉన్నా కూడా 16, 17లో చదువుతున్నా, చదివి మనం ఏం చేస్తుంది నేర్చుకొని, లేటెస్ట్ టెక్నాలజీ ఏదో నేర్చుకొని, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ మిషన్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయితే నేర్చుకొని, నా మైండ్ అంటే నా ఫ్రెండ్ ఒకటి చెప్పిన కదా, చదివే నా ఫ్రెండ్ ఓవర్లేదు. అందుకే వీఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. మై స్టూడెంట్స్ ఆర్ సక్సెస్, మై ఫ్యామిలీ ఇస్ సక్సెస్. బట్ నా ఫ్యామిలీ కొద్దిగా చెప్పాలా? చెప్పంటారు నాకు ఇద్దరంటే బిడ్డలు వేరే వాళ్ళు.
మేల్ పార్ట్. నాకు ఒకటే ఒకటే పార్ట్. ఒకటే ఎక్కడెక్కడ తెలుస్తుంది కదా. వాళ్ళకి ఇప్పుడు లేట్గా వచ్చాము, లేట్గా స్టార్ట్ అయ్యాము. పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేస్తుంది. చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ హాస్పిటల్ చీఫ్ CHIF చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. చీఫ్ CHIEF చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పల్లె ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ ప్రోగ్రామ్ పెట్టి పల్లె వేరు కదా. పల్లెపట్నం అంటే రోడ్ వేస్తున్నాం, గ్రామాలలో రోడ్ వేస్తున్నాం, వేస్తలేదు. గ్రామాలలో రోడ్లు వేయించే బాధ్యత రాష్ట్రానికి మనం. కాబట్టి మీకు ఏమైనా అవసరం ఉంటే వచ్చి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్, హౌ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రైనర్, హౌ టు గెట్ గవర్నమెంట్ జాబ్స్. మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా రోజు చెప్తారు క్లాస్. 74 గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, 74 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. అందులో మనం గవర్నమెంట్ నుండి ఎంతో మార్పులు తీసుకురావచ్చు. పవర్లో గవర్నమెంట్ కొంచెం పైసలు తక్కువ, ప్రైవేట్లో మీకు పైసలు త్రిబల్ వస్తాయి. చదువుకున్న వాళ్ళకి ఇక స్వచ్ఛాలనే ఇంటి కాడ పోయినా వస్తాడా, లేకుంటే నువ్వు పోయినా తొమ్మిది వచ్చింది, మోస్ట్ అయ్యేది, మా పాస్ మా జాబ్ పోయింది, ఈరోజు స్కూల్ లేదు, ఈరోజు పెయింట్ వేయలేదు, ఇదే. అదే డెల్ ఎలాగటి HCL ఈరోజు నా ప్యాకేజ్ 1,00,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ 1,50,000 అయింది. నేను ఆయనకు ఒక ఐఫోన్ కొనిచ్చి ఆ టైంలో ఈ టైంలో మారాలి ఏం చెప్పాడు. దినం చేసుకున్నాము, మనం చేసుకుంటున్నాడు. సో మనకు మనం కాకపోతే టైం ఏంటంటే ఈ నెక్స్ట్ half an hour will mind what you want to, how you want to make your community. The community అంటే అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ అనే పదానికి చాలా విరుద్ధమైన మీనింగ్ వచ్చింది. కమ్యూనిటీ అంటే నువ్వు బీసీనా, నువ్వు కాపా, రెడ్డా, వెలమనా, ఎస్సీనా, ఇదిగా కమ్యూనిటీ అంటే మీ దగ్గర ఉన్న పరిసరాలు, మీ దగ్గర ఉన్న 15 మంది, 15 ఫ్యామిలీస్, 20 ఫ్యామిలీస్. నీకు అర్జెంట్గా అవసరమైనటువంటి ఎవరికి ఫోన్ చేస్తావు, ఎవరు ఉన్నారు నీ దగ్గర ఉన్నవాళ్ళు. మళ్ళీ నీకు అర్జెంట్ అవసరం వస్తుంది, ఢిల్లీలో ఒక బావలో ఫోన్ చేస్తే ఆడియో చేస్తాను, మన దేశం పడుతూ మాట్లాడు, ఏమంటాడు డోర్ రాగదు. This after next after just keep possibility whatever I do, keep it in your mind. Remember every day, recall every day, rewind every day. Remember, recall, next. Remember, recall, rewind. Remember, recall, rewind. మూడు పదాలను గుర్తుపెట్టుకుంటే
సబ్జెక్ట్లో కూడా రిమెంబర్, రికాల్, రివైండ్. ఇప్పుడు నేను మన స్టాఫ్కి, మన సిఎంఏ స్టాఫ్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన. ఏమైనా ఇచ్చినట్లే ఫిబ్రవరి ఎండింగ్ అంతా మీకు కూడా పెట్టారు గ్రూప్లో. ఫిబ్రవరి ఎండింగ్ అంతా సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. మార్చి మనకి 22 రోజులే ఉంటాయి. 22 రోజుల ముందు 3 గ్రాండ్ ఎస్టిఫైడ్ ఎగ్జామినేషన్ చేయాలి. సి లాంగ్వేజ్ మట్టు ఒక ప్రత్యేకమైన సినారియో చేయాలి. ఎవ్రీడే టెస్ట్ అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ 2 రోజులు అసైన్మెంట్స్, తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్ మీదనే గ్రాండ్ టెస్ట్, ఫస్ట్ యూనిట్ మీద, సెకండ్ యూనిట్ మీద 2 రోజులు అసైన్మెంట్, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్, థర్డ్ యూనిట్ 2 రోజులు అసైన్మెంట్, దాని తర్వాత గ్రాండ్ టెస్ట్, ఫోర్త్ యూనిట్ 2 రోజులు అసైన్మెంట్, దాని తర్వాత గ్రాండ్ టెస్ట్. ఇట్లా మీరు టెస్టులు మీరు రాస్తూనే ఉంటే మీరు మెయిన్ ఎగ్జామ్ వచ్చినప్పుడు మీరు ఆగాలి కదా రాస్తారు. సో వాట్ ఆర్ ద డేంజరస్ సబ్జెక్ట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ చెప్పిందా మీకు? ఫస్ట్ ఇయర్ మీ క్లాస్ డేంజరస్ సబ్జెక్ట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ మన సిఎస్ఈ వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాథ్స్ చెప్పండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటిని చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి, చాలా జాగ్రత్త. ఇవి తగులుకున్నాయంటే వదలవు. ఏంటది తగులుకునేది తెలుసా? ఫెయిల్ అయినట్టే తగులుకున్నట్టు లెటర్ వదలరు, జన్మలో వదలరు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టించండి. ఫస్ట్ టైం అనేది దాన్ని క్లియర్ చేయాలి. వెరీ ఈజీ క్లియర్ చేయడం. లాజిక్ చెప్తున్నా, 3 చాప్టర్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఫస్ట్ 3 చాప్టర్స్ పేపర్ టు పేపర్ చదివేసి బట్టిఫై చేసి రాసి ఏమన్నా చదవాలి, మెమరీ చేయాలి, రాయాలి. చదవాలి, మెమరీ రాయాలి, చదవాలి, మెమరీ రాయాలి. ఇంతే, వేరే లేదు. మీరు ఎంత రాసి ఎంత చదివితే ఇలా మీకు లేదు. మేము ఎంత చెప్పినా కానీ మీరు ఈ పని చేయకపోతే మీకు కాదు. మీరు చదువుతున్న చదువు మా కొరకు కాదు, మీరు చదువుతున్న చదువు మీ కొరకు వ్యక్తిగతంగా. ఇట్ ఈస్ యూ. నీవు మీ మమ్మీ డాడీ కొరకు కాదు, మీ అన్న కొరకు కాదు, మీ అక్క కొరకు, చెల్ల కొరకు, పిల్ల కొరకు కాదు. నీ కొరకే నీవు చదువుతున్నావు. యు ఆర్ స్టడీయింగ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీ కొరకు నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ కొరకు నువ్వు చదువుకోవాలి. ఇది ఎవరి కొరకు కాదు. కొంతమంది ఉంటాడు ఫోర్స్ఫుల్లీ న్యాయం పంపించాడు, వీళ్ళు పంపించారు, వాళ్ళు పంపించారు, అట్లా వచ్చి నాతో మాట్లాడండి, ఇంట్రెస్ట్ లేదంటే సింపుల్గా టీసీ ఇచ్చుకోండి. ఎందుకంటే మనిషి బతకడం, మంచి ప్రోగ్రెస్ అవ్వడము ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వల్లనే లేదు. చాలా విధాలు బతకొచ్చు, చాలా విధాలు. కాకపోతే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వల్ల ఏముంది అంటే హాలిడే లేదు, మనీ రిలైజేషన్ వేరే వాళ్ళు చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దోస్ హూ డోంట్ వాంట్ టు కంటిన్యూ ద కోర్స్, దేర్ ఇస్ నో కోర్స్. కోర్స్ పీరియడ్ ఉన్నట్టు డిసైడ్ అట్లా చెప్పి కొంత వెళ్ళిపోమని చెప్పడం. మీరు ఈ కోర్సుని మీరు ఈజీగా మంచి ప్రైస్ వచ్చారు, మంచి బ్రాంచ్ తీసుకున్నారు, మీరు ఈజియెస్ట్ వేలో మీరు తీసుకున్నారు. మీరు కొంచెం కష్టపడ్డారు, నేను కొంచెం ఐ విల్ ట్రై, నేను కొంచెం చేసి సెకండ్ ఇయర్లో మీ బ్రదర్ ఆయన ఉంటాడు, కొంచెం బ్యాక్లో ఏం పేరు అంటే సరే మీడియాకి పోతాను వినయ్, వినయ్ ఆయన గురించి అంటారు. సరే మోటివేట్ చేసిన ఈసారి ఓన్లీ మ్యాథ్స్ ఆయన ఒకే రోజులు చదవలేకపోతే చెప్తాను. జనరల్గా చెప్తాను ఎవరికన్నా చిన్న లిటిల్ బిట్ ఎఫర్ట్ మీరు చేసుకుంటే మీరు సక్సెస్.
That's it. Today, just write down whatever I told you. What are the points struck to your mind? Keep it with you. The game marks no emodo. Sincerity, honesty. Okay. Appreciate it. Much appreciate it. Left side of your paper, write down your top left side, write down your pin number and name. Top left side, write down your pin number and name. And then, సారీ చెప్పిన పాయింట్స్ మీ పిల్లలు ఇందాక పిల్లలు చెప్పిన పాయింట్స్ నేను చెప్పిన చాలా పాయింట్స్ కమ్యూనిటీ గ్రూప్స్ కానీ ఇండిపెండెంట్ ఎట్లా ఉండాలి, ఇండిపెండెన్స్ ఎట్లా ఉండాలి, అందరితో కలిసిగా పనిచేయాలి, ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ విషయాలు నేను మీకు చెప్పిన వీటిల్లో మీకు స్ట్రక్ అయిన పాయింట్స్ ఏంటివి, ఏం ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఒకసారి రాసినట్టే జస్ట్ రైట్ డౌన్. మీరు తెచ్చి నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఎంటీ పేపర్ ఇచ్చినా పర్లేదు, ఎంటీ పేపర్ మీ నేమ్ అండ్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, బట్ యూ హ్యావ్ డిస్ప్లే చేంజ్ ఇక్కడనే ఇక్కడనే భయం పోతుంది. మార్పు చేంజ్ భయము ఇక్కడనే పోతుంది. CM is not a brand, CM is going to be a brand అంటే ఇక్కడనే స్టార్ట్ చేయాలి. మనం బ్రాండ్ గురించి ఎంతో కష్టపడాలి, మనం ఎఫర్ట్ చేయాలి. ఫినిష్ బుక్ అయిపోయింది. Papers, 4 papers wanted. Papers. Anybody please give 4 papers. చిచ్చు కాలేజ్ పేపర్స్